ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. దేవుని యొక్క మాటలను ఆధారం చేసుకుని జీవించడం ద్వారా శ్రేష్టమైన మేలులు పొందుకుంటాం. అంతే కదండి. ఎవరైతే దేవుడు చెప్పినట్లుగా ఈ లోకంలో జీవిస్తారో, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, దేవుడు ఆశించినట్లుగా ఎవరైతే జీవిస్తారో వారు పొందుకునే మేలులు ఎంతో గొప్పగా ఉంటాయండి. శ్రేష్టమైన మేలులను దేవుడు వారికి దయచేస్తారు. ఈ లోకంలోనూ వారు మేలులు పొందుకుంటారు, ఆ లోకంలోనూ మేలులు పొందుకుంటారు. ఈ లోకం అంటే ఏంటి, ఆ లోకం అంటే ఏంటి? ఈ లోకం అంటే భూలోకము, ఆ లోకం అంటే పరలోక రాజ్యం. అవునండి. ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా జీవిస్తారో, దేవుడు నాకు సహాయం చేస్తారు, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా సరే దేవుడు నన్ను ఆదుకుంటాడు అన్న మాటను బట్టి ఎవరైతే ముందుకు కొనసాగుతారో, వారి భక్తి జీవితాన్ని కాపాడుకుంటారో, వారి నీతి జీవితాన్ని కాపాడుకుంటారో, వారి యొక్క యథార్థ జీవితాన్ని కాపాడుకుంటారో, వారి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటారో, వారు రేపటి దినాన పొందే ఆశీర్వాదం, వారు రేపటి దినాన పొందే మేలులు ఎంతో గొప్పగా ఉంటాయి. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుని మాటలను ఆధారం చేసుకొని జీవిస్తున్నామా? భక్తిని కాపాడుకుంటూ జీవిస్తున్నామా? దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుని మాటలను ఆధారం చేసుకొని జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన మేలులు పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.